ఇది ఎటువంటి కాలం అనుకుంటున్నారు మీరు? ఇది చెడు కాలం. బైబిల్ చెప్తుంది కదా, చెడు కాలం. ఈ చెడు కాలంలో పరిస్థితి ఎలా ఉంటుందంటే, కొంతమంది పిల్లలు తమ తల్లిదండ్రులను భయంకరంగా మానసికంగా వేధిస్తున్నారు. కొంతమంది ఏం చేస్తారంటే చంపేస్తారు. నిజమే, కొన్ని జరుగుతున్నాయి. ఇప్పుడు పిల్లలే స్వయంగా తల్లిదండ్రులు చంపేస్తున్నారు కాలము. ఇంక కొంతమంది అలా చేయరు, కానీ మానసికంగా చంపుతూ ఉంటారు. మానసికంగా ఇలా మానసికంగా మనం ఇబ్బంది పెట్టినప్పుడు అతడే మానసికంగా టెన్షన్ పడి చచ్చిపోతాడని ఒక రకమైన ప్లాన్ చేస్తూ ఉంటారు. ఇవన్నీ దెయ్యం ఇచ్చినటువంటి జ్ఞానం అన్నమాట. అయ్యో, ఒకటి గుర్తుంచుకోండి, కర్మ వదిలిపెట్టదు. ఎవరినైనా సరే కర్మ ఉంది. ఎవడి కర్మ వాడు అనుభవించుకోవాలి. భూలోకంలో తప్పించుకోవచ్చు. నువ్వు ఎన్ని ఘోరాలు చేసినా, లేకపోతే ఎవరిని మోసం చేసినా, అలాగే తల్లిదండ్రులకు విధేయత లేకుండా మానసికంగా ఏడ్పించిన ఘోరమైన శాపం అది కర్మగా మారుతుంది. కర్మ వదిలిపెట్టదు, వెంటాడుతూ వస్తుంది. కర్మఫలము అనుభవించక తప్పదు. తప్పించుకోలేరు, ఎవ్వరూ తప్పించుకోలేరు. దాన్ని కర్మ అంటారు. వేద గ్రంథాల్లో వాడి కర్మ వాడు అనుభవించుకోవాలి. శిక్ష దండన ఉంది. జాగ్రత్తగా ఉండి ప్రతి విషయమును దేవుడు చూస్తున్నాడని, ఆయన తీర్పు తీరుస్తాడని, ఆ ప్రవర్తనకి శిక్ష ఉందని కాస్త దేవునికి భయపడండి. ఎవరి హృదయమును నొచ్చింపజేయవద్దు. తప్పు. హృదయాలను నొచ్చింపజేస్తే అది శాపముగా మారుతుంది. ఎవరిని వేధింపజేయకండి. పిల్లలారా, మీరు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండి. జన్మనిచ్చిన తల్లిదండ్రుల రుణము మీరు తీర్చుకోలేరు. ప్రాణం పెట్టిన యేసయ్య రుణము మనం తీర్చుకోలేము. జాగ్రత్త. కర్మ ఎవరిని విడిచిపెట్టదు. ఆమేన్.